టాటా బాయ్ సీరియో లా 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 అమ్మా మోసి పిచ్చిదానా పెళ్లి కొడుకు బాగా మెక్కి మరీ వెళ్ళాడా? నువ్వు రా లోపలికి, నేను గారం చేసి పెంచాను చూడు. అది నడుస్తున్నారా మూసుకుని లోపలికి పోతా. అమ్మా నువ్వేం దిగులు పడకు, కంగారు పడకు, సమస్య చేస్తారు. అబ్బబ్బా నువ్వు వరకు కంగారు పడకు. అవును పెళ్లి కొడుకు వాళ్ళు వండిలోని తిని పారేశారా? మాట్లాడితే ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ బాగా ఎంత ఆకలేస్తుందంటే నీకు భయం చెప్పకుండా పెంచినందుకు తల్లినంటారే. పాపం వాళ్ళు 5 నుంచి వెయిట్ చేస్తున్నారు. నీకేమైనా బరువు బాధ్యతలు తెలుస్తున్నాయా? చిన్నపిల్లలాగా వర్షంలో తడుచుకుంటూ గెంతుకుంటూ వస్తావా? తీయవే నీ పిచ్చి వేషం, లోడ లోడ వాగుతును. ఏదో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కనుక ఇంతసేపు కూర్చున్నారు, లేకపోతే మీరు అక్కర్లేదు మీ అమ్మాయి అక్కర్లేదు అనేవాడు. ఇప్పుడు చెప్పేం ప్రయోజనం, చిన్నప్పుడే అదుపులో పెట్టాల్సింది. పాపం అతను పర్సనల్ గా నీతో ఏదో మాట్లాడాలట, అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు. ఆయనతో మర్యాదగా మాట్లాడు, రవిడితనంగా ప్రవర్తించకు. నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు. తుమ్మి తగలడకే, వెళ్ళు. నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారట. అంతకుముందు నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు, ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకు అనిపించలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇలా పిల్లని చూసుకోవడం సంతలో పశువుని బేరమాడినట్టుంది. మా నాన్నగారికి నేను ఎంతో చెప్పాను, ఆయనకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానపరచాలని నేను అలా ప్రవర్తించలేదు. మా అమ్మ నాన్న నేను మంచి అమ్మాయిని, అణుకుగల పిల్లని, ఇంటికి పెద్ద పిల్లని, ఇంకా ఏవేవో చాలా చెప్పుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు. నాలో దుర్గుణాలు చాలా ఉన్నాయి. కోపం, మాటకు మాట, పొగరు, ఈగో, ఇంకా ఎన్నో. ఒక బాధ్యత లేదు, వివరం తెలియదు, ఇలాంటివి ఎన్నో. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే నా గురించి వివరాలు చాలా తెలుసుకోవాలి కనుక. నేను మీకు తగిన భార్యనవుతానని నేను అనుకోవడం లేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇదంతా విని కూడా మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఆయన సరేనన్నారు. ఆయనకు బాగా నచ్చావట. నా తల్లి, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. అప్పుడే చెప్పాను కదమ్మా. ఏం జానకి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? నాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. నాన్న నాకు కూడా బాగా నచ్చింది. బాగా చదువుకున్నాడు, ఎక్సలెంట్ జాబ్. బిహేవియర్ అండ్ సైన్స్ లో కూడా తీసేసి సబ్మిట్ చేశారంట. ఇప్పటి నుంచి నేను బావాని పిలవడం మొదలెట్టేశాను. ఇది ఊరంతా తిరిగి వచ్చే వరకు ఎంత ఓపికగా కూర్చున్నాడంటావు? వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమగా మాట్లాడారండి. దివ్యకు తగినవాడు. అందుకే నేను అతనితో ఓపెన్ గా చెప్పేశాను, ఈ సంబంధం నాకు నచ్చింది అని. నాన్న స్కూల్ ఉండే రోజుల్లో చూసి పెళ్లి పెట్టారంటే నేను 3 రోజులు నామం పెట్టేయచ్చు. నాన్న అది మాత్రమే కాదు, ఇప్పుడే అనుకుంటే మంచి సత్రం చూసుకోగలం. నువ్వొకటివి, వాళ్ళ తొందర చూస్తుంటే సత్రం దొరికేదాకా వెయిట్ చేయరనుకుంటా. పెళ్లి కొడుకు వదిలి పెడితే అక్కకి ఇప్పుడే తాళి కట్టి తీసుకుపోతాడనుకుంటా. వాళ్ళ సంబంధం నచ్చిందని చెప్పినప్పుడు అమ్మ ముఖం చూడాలి, ఎంత సంతోషమో. మనకు నచ్చాడు, కానీ దివ్యకు నచ్చాడో లేదో అడగలేదే. నీకు నచ్చాడు కదా. నాకు నచ్చలేదు.
దాని మొహం దాన్ని అడుగుతారేమిటండి? ఇది ఎప్పుడు ఇంతే. అతనికి ఏం లోటని? అతను ఎంత ఇంటెలిజెంటో తెలుసా? నిన్ను చూడగానే నచ్చావు అన్నాడు కదా. అలాంటి వాడు నీకు నచ్చడే? ఈ వయసులోనే అతను పర్సనల్ మేనేజర్ తెలుసా? నచ్చాడు అని చెప్పు. మల్లిక, దివ్య ఎందుకమ్మా నచ్చలేదు? నచ్చలేదు అంతే. అతను నీకు తగిన వాడని నేను అనుకుంటున్నా. అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. దివ్య ఇలా చూడు, ఎందుకు నచ్చలేదంటున్నావు? నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. చిన్నపిల్లలా మాట్లాడు. మీరు నన్ను చిన్నపిల్లలా చూడకండి. నా ఇష్టానికి ఒక విలువ ఇవ్వండి. నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. మరి ఎప్పుడు చేసుకుంటావే? ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే. అవును, 55 ఏళ్ళు వచ్చాక అనుకుంటాను. నేను ఇంకా చదవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని చదువుకో. చదువయ్యాక పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇటువంటి అనువైన సంబంధం దొరకదు. ఇలా చూడమ్మా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని. ఇక 4 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. నీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ తండ్రిగా నేను న్యాయం చేయాలి. నీకిష్టమైన సంబంధం చేయడం నా వల్ల కాదమ్మా. ఇది మంచి చోటు. కుర్రాడు చదువుకున్నవాడు. పెళ్లి చాలా సింపుల్గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురికి పెళ్లి చేయాలని చూస్తున్నారా, లేక అమ్మాయాలనుకుంటున్నారా? ఎవడైనా కట్నం వద్దని వస్తే వెంటనే పొట్లంగా టమ్మేస్తారా? అమ్మా, ఇంజెక్షన్స్ 5, అపారిన్ 10, అపారిన్ 10, ఐసోకిన్ 20, జెలిసై 10. కొంచెం ఇమీడియట్ గా పంపిస్తారా ప్లీజ్? రాణి, ఏమైంది? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. మైల్డ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సిమ్టమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి. రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి. ఓకే? ఇప్పుడు నీకు తృప్తేనా? నా చిన్నతనం నుంచి నాకని ఏది ఎవ్వరినీ అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు తాళి భాగ్యాన్ని ఇవ్వమ్మా. అమ్మా, మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన మనకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నిద్రపోవాలి, అంతే కదా? నిద్రపో.